శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. ఈరోజు అంటే 13 సెప్టెంబర్ 2025 విష్ణు తీర్థ మహారాజు వారి వర్ధంతి అనగా పుణ్యతిథి అన్నమాట. ఆయన విష్ణుతీర్థ మహారాజు చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు అనేకం రాశారు. ఆయన యోగశాస్త్రం మీదే ఎక్కువ రాశారు. ఆయన పుస్తకాలు చాలా రాశారు. తర్వాత సౌందర్యలహరికి వ్యాఖ్యానం కూడా రాశారు ఆయన. సౌందర్యలహరికి ఇవన్నీ హిందీలో ఉన్నాయి పుస్తకాలు. తెలుగులో కూడా అనువాదం అయినాయి కొన్ని పుస్తకాలు. తర్వాత ఈయన అంతకుముందు మనకి ఈయన శివంతీర్థ మహారాజు గారి గురువు గారు. శివంతీర్థ మహారాజు మా గురువు గారికి గురువు గారు అనమాట. ఆయన అంటే సహజానంద తీర్థ మహారాజు వారికి శివంతీర్థ మహారాజు గురువు. తర్వాత ఆయన శివంతీర్థ మహారాజు గారికి విష్ణుతీర్థ మహారాజు గురువులు అనమాట. ఆయనకి యోగానంద మహారాజు గురువు గారు. ఇది యోగ పరంపర అనమాట, సిద్ధయోగ పరంపర అనమాట. ఆ పరంపరలో మరి విష్ణుతీర్థ మహారాజు చాలామంది ఆయన ద్వారా ఆయన దేవాసులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన దేవాసు అంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గరలో ఉంటుంది అనమాట. అక్కడ ఒక శక్తిపాద ఆశ్రమం ఒకటి స్థాపించారు అనమాట. ఆయన కాలంలో అది ఆశ్రమం కట్టబడింది. తర్వాత ఆశ్రమంలో చాలా మందికి దీక్షలు ఇచ్చారు, శక్తిపాద దీక్షలు ఇచ్చారు. ఆయన ద్వారా దీక్ష తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఇండోర్ పరిసర ప్రాంతాల్లో. అక్కడ ఉత్తరాల నుంచి చాలా మంది ఉన్నారు అనమాట. ఆయన శిష్యులే శివంతీర్థ మహారాజు అనమాట. ఈయన గురించి కొంచెం ఆయన విష్ణుతీర్థ మహారాజు గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వర్ధంతి సందర్భంగా మనం కొంచెం చెప్పుకుంటే మంచిది. మనం ఆయన గురించి తెలుసుకుంటే మంచిది. ఆయన జననం 15 అక్టోబరు 1888లో పుట్టాడండి. ఆయన ఎక్కడంటే హర్యానాలోని జజ్జర్ అనేటటువంటి గ్రామంలో పుట్టాడు అనమాట. ఆయన తర్వాత ఈయన యోగానంద మహారాజు వారి వద్ద నుంచి ఆ శక్తిపాత దీక్షని 1933లో తీసుకున్నాడండి. ఆయన ఎక్కడ తీసుకున్నాడు? ఋషికేశ్ ఆశ్రమంలో తీసుకున్నాడు అనమాట. తర్వాత కొన్నాళ్ళకి ఆయనకి సాధనలో కొంచెం ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత ఆయన సన్యాసి దీక్ష తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. అనుకుంటే సన్యాసి దీక్ష ఇవ్వడానికి యోగానంద మహారాజు సన్యాసి దీక్ష తీసుకోవాలి. ఆయన గురువు గారు. ఆయన ఏం చేశాడంటే అప్పుడు శంకర పురుషోత్తమ తీర్థ మహారాజ్ అని చెప్పేసి అని ఆయన బెనారస్ కాశీలో ఉండేవాడు అనమాట. ఆయన కాశీలో ఆయన ఉండేవాడు. ఆయన ద్వారా ఆయనకి సన్యాసి దీక్ష ఇప్పించారు అనమాట. ఆయనకి ఈయన హరిద్వార్లో ఈయనకి సన్యాసి దీక్షని విష్ణుతీర్థ మహారాజు గారికి ఆ గంగానది పవిత్రమైనటువంటి గంగానది ఒడ్డున విష్ణుతీర్థ మహారాజుకి సన్యాసి దీక్ష ఇచ్చారనమాట. కాబట్టి ఈయన విష్ణుతీర్థ మహారాజు 1969 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు అనమాట. అంటే బ్రహ్మలీనులు అయ్యారు. ఈరోజు మనం ఆయన పుణ్యతిథిని జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగానే ఆయన గురించి కొంచెం చెప్పాను. ఆయన రాసినటువంటి పుస్తకంలో ముఖ్య విషయాలను కూడా ఆయన అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ రాశారు అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఆయన రాసిన సిద్ధాంతాల గురించి, అంటే ఆయన ఒక పుస్తకాన్ని నేను చిన్న పుస్తకం ఉంటే గురువుగారు ఆదేశం ప్రకారం నా పుస్తకాన్ని తెలుగులోకి రాశాను అనమాట. అదాన్ని ఆ తెలుగులోకి అనువాదం చేశాను అనమాట. ఆయన జీవిత చరిత్రలో ప్లస్ ఆయన చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను అనమాట. అది మనం ఈ సందర్భంగా మీ అందరికి కూడా పాఠకులకి కొంచెం అందులో మొత్తం కాదు, ఏదో కొంత సబ్జెక్టు మీకు 1-2 పేజీలు మీకు చెప్పాలని చెప్పేసి అనిపించి చెప్తాను అనమాట. కొంచెం టైం మామూలుగా రోజు చెప్పే టైం 5 నిమిషాలని చెప్పాను, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ అవుతుంది. అయినా కూడా కొంచెం మీరు వినండి, ఎందుకంటే అందరికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈయన చెప్పిన రాసిన పుస్తకాలు ఏంటంటే, దీనికి ముందర మనకు విషయం చెప్పుకోవాలండి. ఈయన రాసిన పుస్తకంలో విషయాన్ని చెప్పుకోవటం ముందరే మనకు ఆధునిక శాస్త్రవేత్తలు అయినటువంటి ఐన్స్టీన్, జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ ఆయన చెప్పినటువంటి కథనానుసారం
ఆయన చెప్పినటువంటి ఏం చెప్పాడంటే ఆయన ఒక థియరీ ఒకటి కనిపెట్టాడండి. ఆ థియరీ ప్రకారం ద్రవ్యము చలన చలన స్థితిని అనుసరించి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యం అంటే పదార్థం అన్నమాట. ప్రపంచంలో ఇవన్నీ పదార్థాలు, రకరకాల పదార్థాలు ఉన్నాయి. లోహాలు, మామూలు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, పదార్థాలు అవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ తోటే మొత్తం సమస్య సృష్టి ఏర్పడింది. ఈ చరాచర జగత్తు మొత్తం ఏర్పడింది అనమాట. కాబట్టి అవి ఆ ద్రవ్యం అనేది చలన స్థితిని అనుసరించి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. చలన స్థితి మూమెంట్ని అనుసరించి మూమెంట్ ఎక్కువగా ఉంది, తీవ్రత ఎక్కువగా ఉంది అనుకోండి, అదే ద్రవ్యం ఘనీ అంటే ఎక్కువ సాలిడ్ స్టేట్కి వస్తుంది. సాలిడ్ స్టేట్ అనమాట, ఘనీభవిస్తుంటుంది అనమాట. అలా చలనంలో పెరుగుదల ఉంటే ద్రవ్యం పెరుగుతుంది, చలనం తగ్గితే ద్రవ్యం తగ్గుతుందనే ఒక సిద్ధాంతం ఆయన సిద్ధాంతం చేశాడు అనమాట. వీటికి తాత్పర్యం ఏంటి, దీనికి తాత్పర్యం ఏంటంటే ద్రవ్యం అనేది కూడా అంటే మనం అనుకున్నటువంటి పదార్థం బయటికి అన్ని ఘన పదార్థాలు కనబడుతుంటాయి కదా, ఇవన్నీ మన కథలు లేకుండా నిశ్చలంగా ఉన్నట్టుగా కదలికలు లేకుండా రాళ్ళు కానీ రెప్పలు కానీ మనం చూసే పర్వతాలు కానీ మన మెటల్స్ కానీ ఇవన్నీ కానీ అంటే చలనం లేని పదార్థాలు అని అనుకుంటాం మనం. ఇవన్నీ వాటిలో ఏ చలనం లేదు, నిశ్చలంగా ఉన్నాయి, మన వాటిలో మార్పు ఉండదని చెప్పి అనుకుంటాం అనమాట. కానీ అదేం చెబుతాడు, ఈ ఈ ఈ ద్రవ్యం అనేది పదార్థాలన్నీ కూడా ఆ శక్తి యొక్క పరిణామ క్రమం అనేది చెబుతాడు అనమాట. అది వాళ్ళకు అంతవరకే ఆ ద్రవ్యం గురించే ఆయన చెప్పాడు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మన యోగులు కనిపెట్టిన దానికంటే ఇంకా అడ్వాన్స్గా ఏం కనిపెట్టారంటే భౌతిక మరియు మానసిక శక్తులు కూడా వాటి మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే మూల శక్తి యొక్క పరిణామ స్వరూపమే. మానసిక శక్తులు, మనలో ఉన్నటువంటి మానసిక శక్తులు, బుద్ధి, ఉన్నాయి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇటువంటి ఉన్నాయి కదా మానసిక శక్తులు. ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క ఒకే మూల శక్తి యొక్క పరిణామ స్వరూపాలే అనేది యోగులు మన దేశంలో ఉన్నట్టు మన మన యోగులు కనిపెట్టినటువంటి విషయం అనమాట. వాళ్ళకి తెలియంది మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ పదార్థం ఒకటే పెరుగుదలకు కారణం ఏంటంటే శక్తి అని చెప్పి కనిపెట్టారు. కానీ పదార్థం ఒకటే కాదు, మనలో ఉన్నటువంటి సమస్త శక్తులు ఆ శక్తి యొక్క ఒకే శక్తి నుంచి వచ్చినాయి. మన మానసిక శక్తులు కూడా దాని నుంచి వచ్చినాయి అని చెప్పేసి అని మన మన యోగులు కనిపెట్టినటువంటి విషయం అనమాట. కాబట్టి దాన్ని ఏ విధంగా పోల్చొచ్చు అంటే ఒక సాలు పురుగు నుంచి దారం వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతుంది కదా, దారం అందులోకి సాలు పురుగులోకి మళ్ళీ వెళ్ళి కింద సాలు పురుగు కింద జారింది, మళ్ళీ పైకి గేటప్పుడు దారం దానిలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా భూమి నుంచి ఔషధులు అంటే మనం భూమిలో విత్తనాలు వేసామనుకో దానిలో మొక్కలు వస్తాయి, మొక్కల నుంచి రకరకాల పండ్లు కాయలు ఉన్నటువంటి వృక్షాలు వస్తుంటాయి. కాబట్టి ఏమీ లేదు దీన్ని ఖాళీ ఏమీ లేనటువంటి అంతకుముందు ఏమీ లేనటువంటి భూమి నుంచి సమస్తం అందులో నుంచి వస్తాయన్నమాట. వృక్షజాతులు ఔషధాలు మొత్తం అందులో నుంచి ఉత్పన్నం అవుతుందన్నమాట. అది మరి ఆ మట్టి నుంచి అనమాట. కాబట్టి మనం అందులో ఏమి లేదు, జడత్వం కలిగిందని చెప్పి మరి చైతన్యం ఉన్నటువంటి ఔషధాలు ఎట్లా వస్తాయి, అందులో నుంచి చైతన్యంతో కూడిన ఔషధాలు ఎట్లా వస్తాయండి. అలాగేంటంటే అదేవిధంగా మనకేంటి మన దేహం తీసుకున్నామండి, దేహంలో కూడా జుట్టు, వెంట్రుకలు అవి మనకి అవి మామూలు దేహం నుంచి వచ్చేస్తుంటాయి. అవి ఎట్లా వస్తున్నాయంటే మరి ఎవరికి చెప్పలేరు దానికి. అదేవిధంగా ఏంటంటే ఈ సమస్త విశ్వం కూడా ఒకే శక్తి నుంచి మనకి చరాచర జగత్తు మొత్తం మానసిక శక్తులు కానీ బయట కనబడే పదార్థాలు కానీ కూడా ఆ శక్తి నుంచే వచ్చినాయి అని చెప్పేసి అది మనకు ముందులు ఋషులు కనిపెట్టినటువంటి విషయం అనమాట. కాబట్టి ఇది ఈ విధంగా మనకి ఎందులో చెప్పారండి, మనకి ముండకోపనిషత్తుల్లో చెప్పారండి. ఏది ప్రభావం పరబ్రహ్మం నుండి ఈ విశ్వం ఉత్పన్నమైంది అని చెప్పేసి మనకి ముండకోపనిషత్తులో మనకి చెప్పి ఉన్నారనమాట. కాబట్టి తపస్సు ద్వారా పరబ్రహ్మమునందు జగత్తుని అంకురం చెందించి అవ్యక్త స్థితిలో ఈ నశ్వరమైనటువంటి జగత్తు సృష్టించబడుతుంది అని చెప్పేసి ముండకోపనిషత్తు చెప్తుందన్నమాట. ఈ అవ్యక్త దశ నుంచి ప్రాణము, మనస్సు, తర్వాత అన్నిటికీ దర్శించినటువంటి లోకాలు ఏర్పడ్డాయి అనమాట. 14 లోకాలు ఉన్నాయి కదా మనకి. అవి 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 ఎట్లాగా ఉంటాయి, ఎప్పుడు పర్మనెంట్ అనమాట. మనం ఆ లోకాలు ఎప్పుడూ ఉంటుంది అనమాట. కాబట్టి అవ్యక్తం నుంచి వ్యక్త దశ అయినటువంటి అంటే వ్యక్త దశలోకి వచ్చేసి ప్రాణము, తర్వాత దాని నుంచి ప్రాణము, మనస్సు, తర్వాత ఈ లోకాలన్నీ ఏర్పడ్డాయని చెప్పేసి అని ముండకోపనిషత్తు చెప్తుంది అనమాట. తర్వాత జగత్తుకు మూల కారణం ప్రకృతి ఈశ్వరుని నుంచి ఉత్పన్నమవుతుంది.
కాబట్టి ఈ జగత్తుకి మూల కారణం అంటే ప్రకృతి అనేది ఏదైతే ఉందో, మన ప్రకృతి విశ్వం అంటాం కదా! అదన్నీ మన ప్రపంచం అంటాం. అదే ప్రకృతి అనమాట. అది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఈశ్వరుడి నుంచి ఉత్పన్నమవుతుంది. ఎవరు బ్రహ్మమును ద్రవ్యమయమైన విశ్వంగా తలుస్తారో, అంటే పరబ్రహ్మాన్ని చాలామంది ఏంటి, ఈ ప్రపంచాన్ని వ్యక్త ప్రపంచంగా ఎవరైతే తలుస్తారో ప్రపంచాన్ని మొత్తాన్ని బ్రహ్మాన్ని విశ్వంగా తలుస్తారో వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారంటే ప్రకృతి అని పేరు పెట్టారండి. కొంతమంది ఏంటి దాన్నే శక్తి అని పిలిచారండి. ఇంకా సూక్ష్మదర్శులైన వాళ్ళు ఏం చెప్పారంటే విద్యుత్ కాంతిగా చెప్పారండి. కాంతి. ఇంకా సూక్ష్మంగా చూస్తే ఇప్పుడు చూడండి, ఈ బాహ్యంగా కనబడే ప్రకృతి, తర్వాత ప్రకృతిని ఇంకా సూక్ష్మంగా వెళ్తే అంతర ప్రకృతి దగ్గరికి వెళ్తే దాని శక్తి అన్నారు. ఇంకా సూక్ష్మంగా వెళ్తే కాంతి అనమాట. కాబట్టి కాంతి అనేది సమస్య విషయంగా ఘనీభవించిన తర్వాత సమస్య విషయంగా ఏర్పడిన ఆ శక్తి ఏంటంటే కాంతి స్వరూపం అనమాట అని అందరూ మరి సిద్ధాంతీకరించినట్టు శక్తి ఏదైతే ఉందో ఒకే శక్తి యొక్క రూపాంతరమే సమస్య విషయం అని చెప్పేసి చెప్తాను అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు ఈ పుస్తకంలో, వేదం యోగం పుస్తకంలో ఈ విషయాలను నేను చెబుతాను. ఆయన రాసినటువంటి పుస్తకంలో కొన్ని విషయాలని గురించి చెబుతాను అనమాట. అందులో ఇంకేం రాశారండి, అందులో శక్తి ద్రవ్య రూపంలోనికి మారటం తమో గుణం అంటారని చెప్పి రాశారు. తమో గుణం అంటే మనం సత్వరజ తమో గుణాలు అంటాం కదా. తమో గుణం అంటే మనం తెలిసింది ఏంటంటే ఎక్కువ నిద్రపోవడం, పని చేయకుండా సోమరిపోతుగా ఉండేవి తమో గుణ లక్షణాలుగా చెబుతారు మామూలుగా, మానసిక లక్షణాల కింద అవి. కానీ శక్తి ద్రవ్య రూపంలోకి మారటాన్ని తమో గుణం అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ పదార్థాలుగా మారటం మామూలుగా అచలం అనమాట. అంటే నిలకడగా ఉండే రాళ్ళు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవి తమో గుణంలో ఉన్నాయని చెప్పేసి అంటారు అనమాట. అంటే శక్తి ద్రవ్య రూపంలోకి మారటాన్ని తమో గుణం. లోహాలు ఇవన్నీ మామూలుగా మనకి ఇనుము కానీ బంగారం కానీ ఇవన్నీ ఏంటంటే అవి ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటాయి కదా. కాబట్టి ఈ రకంగా ఆ కదలిక లేకుండా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తమో గుణంలో ఉన్నాయని చెప్పేసి అని అంటాం అన్నమాట. అట్లాగే శక్తి ఎంతగా వృద్ధి అవుతుందో అంతగా జడత్వం వస్తుందన్నమాట. శక్తి మనం అనుకుంటాం అట్లా ఏం శక్తి లేదని చెప్పేసి. అప్పుడు శక్తి ఎక్కువ శక్తి ఉన్నప్పుడే జడత్వం వస్తుంది వాటికి. అట్లా నిశ్చలంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఇది ఎట్లా పోల్చొచ్చు అంటే, మామూలుగా మనం ఒక బొంగరాన్ని వేసామనుకోండి. బొంగరాన్ని వేసినప్పుడు ఏమవుతుంది, అది చాలా స్పీడ్గా తిరుగుతున్నప్పుడు బొంగరం కదలిక లేకుండా ఉన్నట్టు కనపడుతుంది మనకి. అట్లాగే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఎక్కువ స్పీడ్లో పెట్టినప్పుడు రెక్కలు కదలిక లేకుండా ఉన్నట్టు కనపడుతుంది, అంటే నిశ్చలంగా ఉన్నట్టు కనపడుతుంది. అట్లాగే ఈ ప్రపంచంలో ఈ స్థూలంగా ఉన్నటువంటి ఈ పర్వతాలు కానీ, రాళ్ళు కానీ, లోహ వస్తువులు కానీ ఇవన్నీ అదే మూలకాలు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కదలిక లేకుండా ఉన్నట్టు కనపడతాయి కానీ ఎక్కువ శక్తితోటి అది అందులో ఎక్కువ శక్తి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవాలి అన్నమాట. మనకు కదలిక లేవు అట్లే ఏం ప్రాణం లేదు, కదలలేదు అనుకుంటాం. కానీ అందులో అణువులు అవన్నీ చాలా తీవ్ర వేగంతో కదులుతూ ఉంటాయి అనేది మనకి అది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి జగత్తులో ఈ విషయాలను చూస్తే మనకేం తెలుస్తుందండి, ఈ జగత్తులో నిష్క్రియమైనటువంటి ఏమి అంటే మామూలు కదలిక అంటే మన్ని కదలిక ఉన్నాయి, కదలికలు లేని వస్తువులు కొన్ని ఉన్నాయి, కదిలివి కొన్ని ఉన్నాయని చెప్పేసి వాటిలో ప్రాణం లేదు, వీటిలో ఇది జడత్వం కలిగి ఉన్నాయి, వీటిలో ప్రాణం ఉంది, ఇవి చలనం కలిగి ఉన్నాయి అని చెప్పేసి మనం సిద్ధాంతీకరిస్తున్నాం అనమాట. కానీ మనకు సూక్ష్మ దృష్టిలో చూసినప్పుడు అన్ని కదలిక ఉన్నవి, కదలిక లేనివి మొత్తం శక్తి యొక్క రూపాంతరమే. ఈ కదలిక లేని వాటిలోనే ఎక్కువ శక్తి ఎక్కువ తీవ్రంగా పనిచేస్తున్నట్టుగా మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఏ పదార్థం అధిక స్థూల రూపంలో కనపడుతుందో, మరి చూడటానికి నిశ్చలంగా స్థిరంగా కనపడుతుందో దానిలో శక్తి యొక్క క్రియలు అంతే అధికంగా ఉంటాయి అని తెలుసుకోవాలండి. మనకి స్థూలంగా కనబడి ఈ మూలకాలుగా రూపంలో కానీ, తర్వాత మళ్ళీ
రాయి రప్పల రూపంలో కానీ పర్వతాల రూపంలో కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ, ఆ, నిశ్చలంగా చూడటం నిశ్చలంగా స్థిరంగా కనపడుతున్నాయి, కానీ దానిలో శక్తి యొక్క క్రియలు అంత ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఏ పదార్థం సూక్ష్మంగా ఉంటుందో దానిలో శక్తి క్రియలు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఫ్యాన్ ఒకటి గిరగిర తిరుగుతున్నప్పుడు, స్పీడ్గా తిరుగుతున్నప్పుడు రెక్కలు కనపడవు మనకి, నిశ్చలంగా ఉన్నట్టు కనపడుతుంది. అట్లా బొంగారం సంగతి కూడా చెప్పాను ఇందాక. కాబట్టి ఆ, ఈ ఈ రాయి, లోహం లాంటి గట్టి పదార్థాల్లో అవన్నీ స్థిరంగా కనిపించినప్పటికి కూడా వాటిలో వాటిలో పరమాణువులోని ఎలక్ట్రాన్ల వంటి కణాలు ప్రతి సెకండ్ అనేక లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి మన మనసు ఎంత చంచలతను కలిగి ఉంటుందో, అంటే మన మనసులో చూడండి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అంటే చంచలత్వం ఎక్కువగా ఉన్నప్పుడు అంతగా జడత్వం ఉంటుంది. అంటే జడత్వం అంటే ఏంటంటే మనం లౌకికమైనటువంటి ప్రాపంచిక విషయాలే నిజం అని చెప్పేసి, ప్రాపంచిక విషయాల్లో అవి నిజం అనుకొని వాటిలో ఆకర్షణ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే ఉన్నటువంటి భోగాలను అనుభవించాలి, ఇక్కడ ఇదే శాశ్వతం అని చెప్పేసి అని. జడత్వం అంటే యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం అనమాట. కాబట్టి ఈ ఈ మనసు చంచలతగా ఉన్నప్పుడు మనకి యథార్థ స్వరూపం అనేది మనకు తెలియదు అనమాట. దానికి వ్యతిరేకంగా మనసు ఎంత స్థిరంగా ఏకాగ్రంగా నిశ్చలమవుతుందో, మనసు నిశ్చల స్థితికి పోతున్నప్పుడు, అంటే సవికల్ప సమాధి స్థితి కానీ నిరుకల్ప సమాధి స్థితికి కానీ మనసు ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ బయట కనపడే ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలు కనపడతాయా? అక్కడ ఉన్న ఒకటే వెలుగు ఒకటే కనపడుతుంది. నిరుకల్ప సమాధి స్థితిలో ఒక చైతన్య స్థితిలో చైతన్యం ఒకటే, ఎక్కడ చూసినా చైతన్యం కనపడుతుంది అనమాట. ఈ నామరూపాలు ఏవి కనపడనమాట. కాబట్టి ఈ మనసుకు ఆ నిశ్చల స్థితిని చేసేటువంటి ప్రయత్నమే యోగం అన్నమాట. ఇది విష్ణుదేవరాయ గారు చెప్పినటువంటి ఆ పుస్తకంలోని కొన్ని విశేషాలు మీకు చెప్పాను అనమాట. ఇదే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనిపెట్టిన డిస్కోర్స్లో కూడా ఈ విషయం ఉంది, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఇది ఎప్పుడో జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1921లో రస్సెల్స్ అనే ఒక శిల్పకారుడు ఉండేవాడు అండి. శిల్పకారుడు ఉండేవాడు అనమాట, రస్సెల్స్ ఆయన పేరు. ఆయన 39 రోజుల పాటు ఆయన ట్రాన్స్లో ఉన్నాడు. ఆయనకి తెలియకుండా ట్రాన్స్ స్థితిలో ఉన్నాడు అనమాట. ట్రాన్స్ స్థితిలో ఉండి ఆయన కొన్ని విషయాలు కనుక్కున్నారండి. కొన్ని అత్యద్భుతమైనటువంటి శక్తికి సంబంధించినటువంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి విషయాలను కనుక్కున్నాడు ఆయన. కనుక్కున్నప్పుడు అది ఏం చేశాడంటే తనలో ఆ విషయాల్ని అప్పట్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఒక 500 మంది పండితులకు పంపించాడండి. ఇది నేను కనుక్కున్నాను, ఇవన్నీ నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను అని అది అందరికీ పంపాడు అనమాట. ఆయన యొక్క తెలుసుకున్నట్టు విషయాలు అందరికీ తెలియపరిచాడు అనమాట. తెలియపరిచినప్పుడు అందులో 500 మందిలో 499 మంది ఈయన చెప్పిన విషయాలు విని ఈయన ఒక పెద్ద పిచ్చివాడు, పిచ్చి పట్టింది ఈయనకి, ఏదో చెబుతున్నాడని చెప్పేసి అని సిద్ధాంతం తిరగనిచ్చారు అనమాట. అందరూ అలా కొట్టిపారేశారు. అందులో ఒకడు మాత్రం, అందులో నికోలా టెస్లా అనే ఆయన ఏం చేశాడంటే, ఇది ఈయన చెప్పిన విషయాలు కొట్టిపారేయాల్సిన విషయాలు కాదు, అది ఆయన చెప్పింది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో చెప్పాడు. ఇది అర్థం కావాలంటే ఇంకో 1000 సంవత్సరాలు పడుతుంది. మనుషులు పరిణామ క్రమంలో ఇంకో 1000 సంవత్సరాలు పడుతుంది మనిషికి ఈ విషయాలు అర్థం కావాలండి అని చెప్పేసి ఆయన వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాల్సిన విషయాలు అని చెప్పేసి ఆయన ఒక్కడే చెప్పాడు. ఇప్పటికి కూడా ఆయన చెప్పినట్టు రస్సెల్స్ చెప్పినటువంటి ఆయన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది క్వాంటమ్ ఫిజిక్స్ దాంట్లో ఉపయోగిస్తున్నారండి అందరూ. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఆయన చెప్పిన రస్సెల్స్ చెప్పినటువంటి సూత్రాల ఆధారంగానే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది డెవలప్ అయింది అనమాట. కాబట్టి ఆయన ఏం చెప్పాడండి, ఆయన చెప్పింది కూడా కొన్ని 2-3 విషయాలు చెప్పుకుందాం అనమాట. ఎందుకంటే విష్ణుతీర్థ మహారాజు గారు ఏదైతే చెప్పారో అది ఆయన అప్పట్లో 1921లో ఆయన కూడా ఆయన యొక్క ఒక రకమైన ట్రాన్స్లో ఉండి 39 రోజులు ట్రాన్స్లో ఉండి ఆయనకి అవగతమైనటువంటి విషయాలను చెప్పాడు అనమాట. అందులో ఏం చెప్పాడండి ఆయన, ఈ పదార్థాలు మనకు బయట కనబడే పదార్థాలన్నీ కూడా ఒక స్ఫటిక రూపంలో ఉన్నటువంటి కాంతి రూపాంతరం చేసి స్ఫటిక రూపంలోకి మారినటువంటి, అంటే గట్టిపడి కాంతి గనిభవించి పదార్థంగా మారినాయని చెప్పాడు. మొదటి సిద్ధాంతం అది, మొదటిది చెప్పినటువంటి విషయం అది అనమాట. తర్వాత రెండో విషయం ఏం చెప్పాడంటే,
ఆకాశం ఆకాశం మనకు ఖాళీగా స్పేస్గా కనబడుతుంది కదా, అది ఖాళీగా కనబడుతుంది. అది ఖాళీ కాదండి, అది ఎనర్జీ తోటి నిండిపోయినటువంటి ఒక మహాసముద్రము. ఆకాశంలో అంతా ఎనర్జీనే ఉంది మొత్తం. ఆయన చూశాడు అనమాట, ట్రాన్స్లో ఉండి ఆయన చూశాడు అనమాట. ఆయన ఎట్లయితే రామకృష్ణ పరమహంస నిరుకల్ప స్థితిలో ఉండి ఎక్కడ చూసినా భగవత్ స్వరూపాన్ని, కాంతి స్వరూపాన్ని ఎట్లయితే దర్శించాడు, ఇది కూడా కాంతిని దర్శించాడు అప్పట్లో ఆయన. ఆకాశం అంతా ఎనర్జీతో నిండినటువంటి ఒక మహాసముద్రం అని చెప్పేసి నిర్ణయించాడు అనమాట. అట్లాగే టైం అంటే ఏంటంటే, టైం గురించి ఆయన ఏం నిర్వచించాడంటే, ఆయన ఏం తెలుసుకున్నాడంటే, అది స్పైరల్గా ఉండి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఓదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు చూడండి, ముందు నేను మాట్లాడుతున్నాను, అది పాస్ట్లోకి వెళ్ళిపోయింది, మాట్లాడబోతున్నాను, అది ఫ్యూచర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇది స్పైరల్. ఇది ఎప్పుడైతే నేను ప్రజెంట్ వర్తమానం అంటావో దానికి భూతకాలం ఉంటుంది, భవిష్యత్ కాలం రెండు ఉంటాయి అనమాట. కాబట్టి టైం స్పేస్ అనేది, ఈ టైం అనేది మనకి ఎట్లా వస్తుందంటే, ఈ టైం అనేది మామూలుగా సత్యయుగం నుంచి కలియుగం వరకు ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ అట్లా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. సత్యయుగం నుంచి మళ్ళీ కలియుగం వరకు, మళ్ళీ కలియుగం కాదు మళ్ళీ సత్యయుగం, అట్లా అంటే ఒక స్పైరల్ అన్నమాట. ఇది ఋతువులు ఎట్లాగైతే ఓదాని తర్వాత ఒకటి వరుసగా వస్తుంటాయో, ఈ టైం అనేది అట్లా స్పైరల్ ఫార్మ్లో ఉంటుంది. టైం అనేది కూడా అన్లెస్ అంటే చలనం ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా టైం గురించి ఆయన చెప్పినటువంటి విషయం అనమాట. స్పైరల్ ఫార్మ్లో ఉండేది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ ఓదాని తర్వాత ఒకటి వస్తుంటాయి అని చెప్పాడు అనమాట. తర్వాత అంటే ఏంటి, ఇంకా ఫ్యూచర్ అనేది కొత్తగా వచ్చేదే ఉండదు, మళ్ళీ అదే ఆ ఫ్యూచర్ తర్వాత మళ్ళీ పాస్ట్, ప్రజెంట్ అట్లా అనమాట. ఆ కాలాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూనే ఉంటాయి. ఒక కాలానికి ఏదో ఫ్యూచర్ ఒకటే ఉందని ఫ్యూచర్లో తెలుసుకోవాల్సిన ఉందని, అది ఆ ఫ్యూచర్లో అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాస్ట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ ఎట్లా అనమాట. అంటే ఒక నియతి ఉంది, ఒక ఎట్లయితే సత్యయుగం నుంచి కలియుగం వరకు వరుసగా మనకి ఎట్లాగైతే సంఘటనలన్నీ వరుసగా జరుగుతూ ఉంటాయో, అదేవిధంగా ఇది ఈ లోకాల్లో కానీ ఈ 14 లోకాల్లో కాలగతిని అనుసరించి సంఘటనలు జరుగుతుంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఇది యథార్థం అని చెప్పాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే, మనకి జబ్బులు ఎలా వస్తాయంటే ఈ ప్రాణశక్తి ఏంటంటే, ఈ లోకంలో ప్రాణశక్తి ఒక రిథంలో ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మనం లేకపోయినప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఆ ఫ్రీక్వెన్సీకి మన శరీరానికి అనుకూలమైన ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మనం కర్మలు చేయకపోతే ఏమవుతుందంటే శరీరం రోగగ్రస్తం అవుతుంది అనమాట. అంటే ఏంటి, మనలో సహజ ప్రకృతి ఏదైతే ఉందో దానికి మన సహజ ప్రకృతి ఏంటండి, ఆత్మస్థితి అనమాట. ఆత్మస్థితి ఏంటంటే మనం నిస్వార్థంగా ఉంటాం, తర్వాత మళ్ళీ చక్కగా మనం 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం, ఇది మన స్వస్థితి అనమాట. కాబట్టి మన యొక్క యాక్చువల్ రిథం మనం పాటించకుండా స్వార్థంతో కూడి మనం రాగద్వేషాలతో కూడి మనం అరిషడ్ వర్గాలతో కూడి ఎప్పుడైతే మనం బిహేవ్ చేస్తామో, అప్పుడు సహజానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనకు జబ్బులు వస్తాయని చెప్పి అంటారు అనమాట. కాబట్టి జబ్బులు పోవటానికి ఏం చేయాలంటే మళ్ళీ మందులు వాడితే చేస్తే జబ్బులు తాత్కాలికంగా పోతాయి, కానీ జబ్బు నుంచి రోగ విముక్తి కలగాలంటే ఆ రిధం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలన్నమాట. అంటే మన స్వస్థితికి మన సహజ స్థితికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ రోగాలు నుంచి బయటపడతామని చెప్పి ఆయన ఇంకోటి చెప్పినటువంటి ఇంకో విషయం అనమాట. కాబట్టి ఇంకో విషయం ఉంది ఏం చెప్పినటువంటి ఇంకోటి లాస్ట్ విషయం చాలా టాప్ మోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఈ లోకాలు, తర్వాత ఈ మనసు, ఇవన్నీ కూడా మనకి మనోబుద్ధి, చిత్త, అహంకారాలు వీటన్ని శక్తి కారణంగా ఏర్పడింది అంటది కదా. ఈ శక్తి దేని ద్వారా మనం చేస్తుందంటే మన మనసు ద్వారా. ఈ శక్తిని కంట్రోల్ చేసేది ఏంటంటే మన మనసు కారణంగానే, మనసే అన్నిటికీ కారణం అని చెప్పారు అనమాట. కాబట్టి మనసు సత్వస్థితికి వెళ్ళి చక్కగా మనం దాన్ని కర్మ నివృత్తి కనుక చేసుకున్నట్టయితే, కర్మ నివృత్తి మనసే బంధానికి మోక్షానికి కారణం అని చెప్పేసి అది మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి బంధం ఎట్లా జరుగుతుందంటే, బంధం ఎందుకు జరుగుతుందంటే మనం ఈ శక్తిని దురుపయోగం చేసినప్పుడు బంధం కలుగుతుంది.
శక్తిని శక్తికి అనుగుణంగా మన ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మన మనసు కూడా మనసులో మన కల్మషాలను పోగొట్టుకొని మన మనసును నిశ్చల స్థితికి తీసుకెళ్ళగలిగితే మనసు చంచలత ఎక్కువ మనసుకి ఎక్కువ చంచలత ఉంది. చంచలత వల్ల ఏమైతుందంటే మనం స్థూల ప్రపంచమే కన్ఫైన్ అయిపోయామనమాట. స్థూల ప్రపంచం వరకే మనం మ పరిమి పరిమితం అయిపోయాం. అది కాకుండా అది మనసుని ఎప్పుడైతే నిశ్చల స్థితికి తీసుకెళ్తామో, అంటే యోగ సాధన ద్వారా నిశ్చల స్థితికి మనం ఎట్లయితే ఇది ఎప్పుడైతే తీసుకెళ్తామో, అప్పుడు నీకు ఈ ముక్తి అనమాట. ముక్త స్థితి అని. ముక్త స్థితి అంటే ఏం లేదు. అందులో శక్తి మామూలుగా చలన స్థితి ఏదేలో ఉండి ఎక్కువ తీవ్రత ఉండేటటువంటిది ఇదే మామూలు నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. నార్మల్‌గొచ్చాయి. ఇంకా నీకు ఈ జనన మరణ చక్రాల నుంచి, వీటి నుంచి, ఈ భ్రమల నుంచి బయటపడతావనమాట. కాబట్టి ఈ రకమైనటువంటి ఇది ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో కొంచెం ఇది కొంచెం అర్థం చేసుకోవడం అంటే కొంచెం కష్టం. కానీ ఈయన విష్ణుతీర్థ మహారాజు మనకి చాలా అర్థమయ్యేటటువంటి పద్ధతుల్లో ఈయన చాలా పుస్తకాలు రాశారాయన. సాధకుల యొక్క ఆహ్, వాడి యొక్క సాధన బాగా పెరగాలనే ఉద్దేశంతోటి, దాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతోటి చాలా విషయాలాయన శివం తీర్థ మహారాజు గారితోటి కూడా ఆయన చాలా విషయాలు చర్చించారాయన. చర్చించి నా విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన అంతిమ రచన అనే పుస్తకంలో చాలా విషయాలు చెప్పాడాయన. ఎవరు శివం తీర్థ మహారాజు రాసినటువంటి అంతిమ రచన అనే పుస్తకం అనమాట. అందులో ఈ విష్ణుతీర్థ మహారాజు ఈయనకి చెప్పినటువంటి చాలా విషయాలను, రహస్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో. అవన్నీ చెప్పారు. మీరు వీలుగా ఉంటే చదవండి. ఆ పుస్తకం తెలుగులో కూడా ఉందది. హిందీలో ఉంది. వీలుగా ఉంటే చదవండి చక్కగా. విష్ణుదేవ మహారాజు లాంటి గురు పరంపర ఇటువంటి మహాత్ములు ఉన్నటువంటి గురు పరంపర ఈ సిద్ధ మహాయోగం అనమాట. కుండలిని సిద్ధ మహాయోగం అనమాట. దీనికి ఉన్నటువంటి పరమ గురువులైనటువంటి మా గురుదేవులైన శ్రీ 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 సహజానంద తీర్థ మహారాజు వారు కానీ, వారి గురువులైనటువంటి శ్రీ 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 శివోన్ తీర్థ మహారాజు గారు వారు కానీ, వారి గురువుదేవులైనటువంటి శ్రీ 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 విష్ణుతీర్థ మహారాజు గారు కానీ, వారి గురువులైనటువంటి యోగానంద శ్రీ 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 యోగానంద మహారాజు కానీ, వీళ్ళందరూ కూడా మామూలు స్థితులు కాదండి. వాళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి స్థితులు కలిగి ఉన్నటువంటి మహాయోగులు అనమాట. వీళ్ళందరికీ యోగంలో ఒక ఉన్నత స్థానాలు పొందినవాళ్ళు అనమాట. వీళ్ళు వీళ్ళు సిద్ధ పురుషులు అంటారు వీళ్ళని. అంటే వీళ్ళ ద్వారా దీక్షలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తరించారనమాట. కాబట్టి అటువంటి సిద్ధ యోగ పరంపరకు సంబంధించినటువంటి విష్ణు తీర్థ మహారాజు గారి గురించి మనం ఈరోజు కొంత చెప్పుకున్నాము. మిగతావి ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మిగతా విషయాలు చెప్పుకుందాము. ఈ రోజుకి స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఉంటుందండి. నమస్కారం అందరికీ.